శివాయ. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీకాళహస్తి టెంపుల్ అండి. సో ఇప్పుడు మనం శ్రీకాళహస్తిలో ఉన్నాం. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. స్వామివారి ప్రసాదం పులిహోర లడ్డు. ఇక్కడ శ్రీకాళహస్తిలో స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడిగా మనకి దర్శనం ఇస్తున్నారు. అలాగే అమ్మవారు జ్ఞాన ప్రసన్నాంబికగా దర్శనమిస్తున్నారండి. సో ఇక్కడ మనము ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ అందరికీ తెలుసు. ఇక్కడ శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అప్పుడు శివభక్తి చాటుకొని ఆఖరికి చనిపోతాయండి. సో అప్పుడు శివయ్య వాడికి ఇచ్చిన వరం ప్రకారం శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది. ఈ క్షేత్రంలో ప్రసిద్ధిగా రాహుకేతువుల పూజ చాలా ఎక్కువ మంది వచ్చి జరుపుకుంటారండి. ఎందుకంటే ఈ రాహుకేతువుల పూజకి ఇక్కడే చాలా స్పెషల్ అనమాట. మనకున్న సర్పదోషాలు కానీ ఇతర దోషాలు కానీ తొలుగుతాయని చాలా నమ్మకం. ఇప్పుడు చూడొచ్చు గోపురాలు. అలాగే ఇక్కడ స్వామివారు మనకి వాయులింగం రూపంలో దర్శనమిస్తున్నారండి. సో ప్రపంచంలోనే లింగాన్ని తాకకుండా అభిషేకం చేసే ఏకైక లింగం శ్రీకాళహస్తి వాయులింగం. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓం నమః శివాయ. అంతేగాక ఈ ఆలయంలో మనకి శ్రీరాముడు వాళ్ళందరూ ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ ఉంటాయి. సాక్షాత్తుగా మునులు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన, పరశురాముడు కూడా ప్రతిష్ఠించిన లింగం ఉంది. చూసాం ఇందాకే. సో మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం అయితే మిస్ అవ్వద్దండి. అలాగే ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగుంటుంది. తిరుపతిలాగే సేమ్ ప్రాసెస్. మహాదేవ్. ఓం నమో పార్వతీ పతయే హర హర మహాదేవ.